జై గురుదత్త శ్రీ గురుదత్త. భారతీయ జాతీయ చిహ్నం అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది 4 సింహాల బొమ్మ ఖచ్చితంగా మనకందరికీ గుర్తుకొస్తుందండి. దీని గురించి చెప్పాలంటే సారనాథ్లోని అశోకుని స్తూపం నుంచి దీన్ని స్వీకరించారని మనందరం కూడా చదువుకున్న వాళ్ళమే. అశోకుడు స్థాపించిన అశోక స్తంభంపై గల 4 సింహాలు, దాని క్రింద భాగాన అశోక చక్రం, దాని కింద భాగాన తలక్రిందులుగా ఉన్న కలువు పువ్వు, దాని కింద దేవనాగరి లిపిలో వ్రాయబడ్డ సత్యమేవ జయతే, దాని క్రింద 4 జంతువుల బొమ్మలు వరుసగా ఎడమ నుండి కుడికి ఏనుగు, గుర్రము, ఎద్దు, సింహము. దీన్ని జనవరి 26, 1950 గణతంత్ర దినోత్సవం నాడు భారత జాతీయ చిహ్నంగా స్వీకరించారని మనం చిన్నతనంలో అందరం నేర్చుకున్నవారమే. అయితే ఈ భారత జాతీయ సింహంలో ఉన్నటువంటి 4 సింహాలు భారత జాతి యొక్క గౌరవానికి సూచికగా మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. అయితే అది భారత జాతి గౌరవమే కాదండి, భారతీయ సంస్కృతికి కూడా ఒక చిహ్నంగా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటయ్యా భారతీయ సంస్కృతికి చిహ్నం అంటే యజ్ఞ, దాన, తపస్సు, త్యాగము. ఈ 4 సింహాలు ఈ 4టిగా మనం విభజించుకోవచ్చండి. ఒక సింహం యజ్ఞం, ఒక సింహం దానం, ఒక సింహం తపస్సు, మరొక సింహం త్యాగం. ఈ 4 స్తంభాల మీదే భారతీయ సంస్కృతి నిలిచి ఉందండి. అందుకనే మన సంస్కృతిలో కూడా యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం అనే మాటను మనం ఉపయోగిస్తూ ఉంటాం మన భారతీయ సంస్కృతిలో. వాస్తవానికి యజ్ఞదాన తపస్సులు మూడిట్లోనూ త్యాగం అనేది అంతర్గతంగా ఉంటుందండి. దానికి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ కూడా త్యాగం అనేది ఆ మూడిట్లో కూడా ఉంటుంది. యజ్ఞంలో త్యాగము, దానంలో త్యాగము, తపస్సులో త్యాగం, ఆ మూడిట్లో కూడా ఈ త్యాగం అనేది ఉంటుంది. కాబట్టి భారతీయ చిహ్నమైన 4 సింహాలు మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయన్నట్లు ఎంత మాత్రమూ సందేహం లేదండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్లోనూ తానే అత్యుత్తముడని, అందుచేత ఈ ప్రపంచం అంతా తన కోసమే ఉద్దిష్టమైందని మానవుడు అనుకుంటూ ఉంటాడండి. సహజంగా మానవుని యొక్క లక్షణం అదే. అయితే తాను ఇతర ప్రాణికోటి కంటే ఏ విధంగా గొప్పవాడో అదేవిధంగా తనకంటే కూడా అత్యధికమైన ప్రభావాదులు గల ఇంకా ఏవేవో కొన్ని శక్తులు ఉన్నాయని, ఆ శక్తులు తన స్థూల దృష్టికి గోచరించినంత మాత్రాన వాటిని ఉనికినే నిరాకరించడం అనేది మూర్ఖత్వం అవుతుందని మానవుడు గ్రహించాలండి. మానవుడి కంటికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయి. సాధ్యమైనంతవరకు తన కంటి మేర కనిపించేదే నిజము, కంటికి కనిపించింది అసత్యము అనుకుంటే చాలా తప్పండి. అతని కంటికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో దాగి ఉన్నాయి. అతి పరిమితమైన తన జ్ఞానానికి గోచరించిన వాటిని మాత్రమే అంగీకరించడం, అలా గోచరించని వాటిని నిరాకరించడము అది అజ్ఞానమే అవుతుందండి. మనకున్నటువంటి అతి తక్కువ జ్ఞానాన్ని ఆ జ్ఞానంలో నాకు తెలుసున్నదే నేను టిక్కు పెట్టి మిగతావన్నీ లేవు అంటాం చాలా తప్పు. అంటే మన కంటికి కనిపించనివి, మన జ్ఞానానికి అందనటువంటి శక్తులు ఎన్నో ఈ భూమి మీద ఉన్నాయి. ఇలాంటి అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకున్నంత వరకు మానవునికి అహంకారం అప్పుడప్పుడు ఈ అహంకారము దెబ్బతింటూనే ఉంటుందండి. చివరకు తాను సర్వదా అశక్తుడనే భావం కలవడం అనివార్యాలే అవుతాయి. అది ఎప్పుడు అవుతాయి? వృద్ధాప్యం వచ్చిన తర్వాత, అయ్యయ్యో నేను ఇంత అహంకారంగా ప్రవర్తించానా, మన కంటికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయి, వాటిని ఇదివరకు నేను నిరాకరించాను, ఇప్పుడు నేను ఒప్పుకు తీరుతున్నాను అని అప్పుడు బాధపడతాడు. కొంతమంది మహాతపస్సాలురైనటువంటి క్రాంత ద్రష్టలు ఈ అజ్ఞానావృతమైన సంకుచిత దృష్టిని అతిక్రమించి ఒక లోకాతీత దృష్టిని సంపాదించుకుని మానవుని కంటే కూడా ఉత్తమ ప్రభావం గల కొన్ని శక్తులు ఉన్నాయని, అవి సాకారాలైనా నిరాకారాలైనా వాటి స్వరూప స్వభావాలు ఉన్నా ఈ ప్రపంచం నడకలో వాటి సాకారం ఎంతైనా అవసరమని మనకి
వేన్నోళ్ళ చాటి చెప్పిన మహాపురుషులు ఎందరెందరో ఉన్నారండి. ఆ శక్తులే వివిధ దేవతలండి. ఆ శక్తులు అంటే మరొకటి ఏవీ కాదు, వివిధ దేవతలు, దేవతా స్వరూపాలవి. అయితే మనకు వాళ్ళు సహకారం ఎంత అవసరమో వాళ్ళకి మన సహకారం కూడా అంతే అవసరం అండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దేవతలకి వాళ్ళ సహకారం మనకి ఎంత అవసరం, మన సహకారం కూడా వాళ్ళకి అవసరం. ఈ ఇరువురి మధ్య ఉండవలసిన సహకారము యొక్క సాకార రూపమే యజ్ఞము అనేదండి. మానవుడు కొంత త్యాగం అలవర్చుకుని కృతజ్ఞతాభావం బుద్ధితో కర్తవ్యతా జ్ఞానంతో పంచవిధ యజ్ఞాలు చెయ్యాలి అంటారు మన పెద్దలు. దేవతల సంతోషానికి చేసేది పూజా పునస్కారాలు, ఇవన్నీ కూడా దేవయజ్ఞం అండి. తమ వంశంలోని పూర్వపురుషులను స్మరిస్తూ వారిని కృతజ్ఞతాభావంతో ఈ శ్రాద్ధ కార్యక్రమాల ద్వారా పూజిస్తూ సత్సంతానం కని వంశం నిలబెట్టడం అనేది పితృయజ్ఞం. సాటి మానవుని ఎడల ప్రేమభావంతో వారికి యథాశక్తి అన్నదానాది దానం చేయడంలో చేసేది ఏంటయ్యా అంటే మనుష్య యజ్ఞం అండి. మనుషుల విషయంలోనే కాదండి, పశుపక్షాదుల విషయంలో కూడా ప్రేమభావం చూపుతూ వాటికి ఆహారాదులు అందజేయడం కూడా ఉంది. దాన్ని భూతయజ్ఞం అంటారు. మనకు అత్యుత్తమమైన విజ్ఞానాన్ని అందజేసి ప్రాచీనమైన ఋషుల విషయంలో కూడా మనం గౌరవభావంతో ఉండాలండి. ఈ రోజున కొంత జ్ఞానాన్ని మనం అలవర్చుకున్నామంటే అది ఋషుల వల్లనే మనకి వచ్చిందండి. ఖచ్చితంగా ఋషుల నుంచి మనకి పుస్తక రూపంలో మన గురువులు మనకి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మనకి అందజేశారండి. కాబట్టి ఆ అందజేసిన విద్య అంతరించిపోకుండా కాపాడుకోవటమే ఋషి యజ్ఞం అండి. ఈ 5 విధానాలైన యజ్ఞాలకి, వాటికి విధాన విశేషాలకి అన్నిటికీ కూడా సామూహికమైన పేరు ఉంటుంది, యజ్ఞము అంటారు. ఎన్ని మాటలు అనలేం కాబట్టి యజ్ఞము అనే ఒక మాటతో మనం చెప్పేస్తాం. అయితే ప్రతిఫలాపేక్ష లేకుండా యథాశక్తిగా ఇతరులకు ధన అన్న వస్త్రాదులు ఇవ్వటమే కాకుండా జ్ఞానాన్ని పంచడం కూడా ఒక యజ్ఞమేనండి. అదొక దానమే నిజంగా చెప్పాలంటే. జ్ఞానాన్ని పంచడం అంటే అది చిన్న విషయం కాదండి. గొప్ప గొప్ప గ్రంథాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని మన గురువుల ద్వారా మనం తెలుసుకుని 10 మందికి పంచుతున్నాం అంటే అది జ్ఞానయజ్ఞం అండి. అలా జ్ఞానయజ్ఞం పంచిన మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. వారిలో లెక్కించదగిన వారు ఎవరయ్యా అంటే కొందరు మహాపురుషులు ఉన్నారు. నేటికి కూడా వారిని మనం తలుచుకుంటూనే ఉంటాం. అలాంటి వారిలో కాళిదాసు మహాకవి ఒకరుగా మనం కీర్తించవచ్చండి. అతి విచిత్రమైన, అతి విశాలమైన ఈ వాంగ్మయ ప్రపంచంలో మహాకవి అని చెప్పదగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కాళిదాసు మహాకవేనండి. అందుకనే మన మల్లినాథ సూరి గారు ఎంత చక్కగా చెప్పారంటే, కాళిదాస గిరాంసారం కాళిదాస సరస్వతి చతుర్ముఖోధవ సాక్షాత్ విదుర్నాణ్యేతు మాదృశాహ. చాలా చక్కగా చెప్పారండి మల్లినాథ సూరి గారు. అంటే కాళిదాసు రచనలో ఉన్న సారం కాళిదాసుకే తెలియాలి, లేదా సరస్వతికి తెలియాలి, లేదా ఇంకెవరికి తెలియాలి, బ్రహ్మదేవునికి తెలియాలి. నా వంటి వానికి ఏం తెలుస్తుంది అని మహానుభావుడు మల్లినాథ సూరి గారు కాళిదాసు గురించి మాట్లాడారు. అంటే కాళిదాసు యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా చెప్పారండి మల్లినాథ సూరి గారు. ఈ విధంగా మహాకవుల్లో అత్యున్నత స్థానం సంపాదించుకున్న కాళిదాసు గారు ఏ దేశంలో నివసించాడు, ఏ కాలంలో ఉండేవాడు, నేటికి వివాదాస్పదంగానే ఉందండి. ఈయన విక్రమాదిత్యుని ఆస్థానంలో అలంకరించిన నవరత్నాల్లో ఒకరని కొందరంటారు. ఏ విక్రమాదిత్యుడు అన్న విషయంలో కూడా అభిప్రాయ భేదం ఉందండి. అంటే అనేక రకాలైన పేర్లు మనకు ఉండటంలో ఎవరు ఏ కాలంలో అనేది స్పష్టత అనేది లేదు. కాళిదాసు విక్రమాదిత్య బిరుదాన్ని స్వీకరించి గుప్తవంశీయుడైన ద్వితీయ చంద్రగుప్తుని ఆస్థానంలోనూ, ఆ వంశానికి చెందిన సముద్రగుప్త, కుమారగుప్త, స్కందగుప్తుల్లో ఏ ఒకరి ఆస్థానంలో ఉండేవాడని చాలామంది అనుకుంటూ ఉంటారండి. అభిప్రాయం మాత్రం ఉంది. అయితే తృతీయ పంచమ శతాబ్దాల మధ్య ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం. నిజానికి చెప్పాలంటే కాళిదాసు రఘువంశంలో వర్ణించిన చివర్రాజు అయినటువంటి అగ్నివర్ణుని సమకాలీకుడై ఉంటాడు అని కొందరు అభిప్రాయం.
అందుచేత 8వ శతాబ్దానికి చెంది ఉంటాడని వాదనలు కూడా ఉన్నాయండి. అయితే భోజమహారాజు ఆస్థానంలో గుప్తవంశీయుల కాలంలో కూడా కాళిదాస్ అనే పేర్లు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి ఇది ఏ కాళిదాసు అనేది చాలామంది చెప్పడం కొంచెం కష్టం అవుతోంది. అయితే 150 సంవత్సరం ప్రాంతం వాడే ఉంటాడని కొందరు భారతీయ పండితుల అభిప్రాయం. అయితే మరికొందరు ప్రథమ శతాబ్దులు ఉజ్జయిని పాలించిన గర్ధబిల్లుని కుమారుడైన విక్రమాదిత్యుడు తన తండ్రి గారి రాజ్యాన్ని ఆక్రమించిన శకులను ఓడించి 56వ సంవత్సరంలో విక్రమ శకాన్ని ప్రారంభించారని, ఆయన ఆస్థానంలోనే కాళిదాసు ఉండేవారని చాలామంది నేటికి కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ విధంగా కాళిదాసు కాశ్మీర్కి చెందినవాడని కొందరు, లేదు వంగదేశానికి చెందినవాడిని కొందరు, అబ్బే కాదు మధ్య దేశానికి చెందినవాడిని కొందరు, ఇలాగా గొడవలు పడుతూనే ఉన్నారండి నేటికి కూడా. 8వ శతాబ్దానికి చెందినవాడని కొందరు, 2వ శతాబ్దానికి చెందినవాడని కొందరు, 5వ శతాబ్దానికి చెందినవాడని కొందరు, అబ్బే ఏం కాదు ఏకాదశి శతాబ్దానికి చెందినవాడని మరికొందరు, ఇలాగ వాదోపవాదాలు జరుగుతున్నాయండి. నిజానికి చెప్పాలంటే కాళిదాసు మహాకవి దేశకాలాలను గూర్చి అనేక విభిన్నమైన వాదాలు ప్రకటిస్తూ ఉన్నా కాళిదాసు ఎక్కడివాడైనా ఎప్పటివాడైనా ఆయన కవితా వైభవం మాత్రం దేశకాలాతీతమైందని మనం గుర్తుపెట్టుకోవాలండి. తద్వారా ఆయన కూడా దేశకాలాతీతుడే అన్న విషయంలో ఏ మాత్రము ఎవ్వరికీ విప్రతిపత్తి ఉండడానికి అవకాశమే లేదని మనం గుర్తుంచుకోవాలండి. ఖచ్చితంగా చెప్పాలంటే కాళిదాసు ఏ కాలం వాడైనా కాళిదాసు నిజంగా ఆ కాళిదాసుడే. ఆయనలో విద్వత్తు ఆ అమ్మ దగ్గర నుంచే వచ్చింది. కాబట్టి ఆయన ఏ ప్రాంతం వాడు ఏ కాలం వాడు మనం సరైన ఆధారాలు లేక మనం చెప్పలేకపోయినా ఆయన మాత్రం ఖచ్చితంగా కాళికామాత వరప్రసాదుడే అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఎందువలంటే వారు రాసినటువంటి గ్రంథాలను మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా అమ్మ దయ ఉంటే మాత్రమే ఎటువంటి వారు అలా రాయగలుగుతారు, అలా మాట్లాడగలుగుతారు. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఆ వాక్ అనేది రాదు. కాబట్టి కాళిదాసు ఖచ్చితంగా కాళిదాసుడే అనటంలో ఏమాత్రము సందేహం లేదండి. మనకి సంస్కృతంలో పంచమహాకావ్యాలను పేరుతో ప్రసిద్ధమైన 5 సంస్కృత కావ్యాలు ఉన్నాయండి. రఘువంశం మొదటిది, కుమార సంభవము, మేఘ సందేశము, కిరాతార్జునీయము, శిశుపాల వధ. ఇవన్నీ కూడా ఈ మిగతావి అంటే కుమార సంభవము, మేఘ సందేశము, కిరాతార్జునీయం, శిశుపాల వధ అనేవి 4 కావ్యాలు. మొదటిది మాత్రం రఘువంశ మహాకావ్యం. అయితే కొందరు ఈ మేఘ సందేశానికి బదులుగా 5వ మహాకావ్యాన్ని నైషధీయ చరితం అంటే నైషధం చేర్చి పంచమహాకావ్యాలుగా అంటూ ఉంటారండి. సరే ఎవరు ఏమనుకున్నా సంస్కృతంలో ఉన్నటువంటి మహాకావ్యాల్లో రఘువంశం మొట్టమొదటిదని మనం సగౌరవంగా మనం మాట్లాడుకోగలుగుతాం. అయితే కాళిదాసు రఘువంశం రాసేటప్పుడు చక్కగా మొట్టమొదటి శ్లోకాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి మహానుభావుడు. ఇప్పుడు ఆయన కాళిదాసు నిజంగా కాళికాదాసుడే అంటానికి ఒక చక్కటి ఉదాహరణ ఇదేనండి. ఆయన రఘువంశ మహాకావ్యాన్ని రాస్తూ చక్కటి పదాలతో వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇది ఎలా చూసినా లక్ష్మీనారాయణులు కనిపిస్తారు, ఇటు పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తారు ఈ శ్లోకంలో. అలా రాయగలిగేటటువంటి శక్తి కాళిదాసుకు మాత్రమే చెల్లిందండి. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ఇందులో పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తారు, ఇంకో కోణం నుంచి చూస్తే లక్ష్మీనారాయణులు కనిపిస్తారు. అలాగా రఘువంశ కావ్యాన్ని చాలా చక్కగా చెప్పుకుంటూ వస్తూ మొదట్లో ఒక 7వ శ్లోకంకి వచ్చేటప్పుడు ఆయన అద్భుతంగా రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గురించి చాలా అద్భుతమైన మాటలు అంటారండి. అంటే మనకున్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో సార్థక నామధేయుడు అనే మాట బహు కొద్ది మందినే అంటామండి. ఆ పేరు పెట్టింది ఖచ్చితంగా సార్థక నామధేయుడేనండి. అతను నిజంగా సార్థక నామధేయుడు, పేరుకి తగ్గట్టు వ్యవహరిస్తున్నాడు అనే వాళ్ళని సార్థక నామధేయులు అంటారు. ఈ భూమి మీద సార్థక నామధేయులు పేరు కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారండి. వారిలో
రఘుమహారాజు సార్థక నామధేయుడు అంటారు. అయితే ఆయన ఎటువంటి ఇల్లు ఎలా అనుకోగలిగారు సార్థక నామధేయుడు అంటే? చక్కగా కాళిదాసు దానికి అద్భుతమైన శ్లోకం చెప్పారండి. రఘువంశ మహాకావ్యం అంతా ఒకెత్తైతే అసలు రఘుమహారాజు సార్థక నామధేయుడు అవ్వటానికి ఏమిటి అంటే ఒక అద్భుతమైన శ్లోకం కాళిదాసు చేత రచించబడింది. అది ఏంటయ్యా అంటే, త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేదినాం. త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేదినాం. ఎంత చక్కగా చెప్పారండి కాళిదాసు మహాకవి. అందుకనే ఆయన మహాకవి అవ్వగలిగాడు. రఘుమహారాజు సార్థక నామధేయుడుని ఎందుకు అంటున్నారు అంటే, ఆయన సత్పాత్ర వినియోగం చేయుటకు మాత్రమే ద్రవ్య సంపాదన చేసేవాడు. అదిగో రఘుమహారాజు ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాడు కాబట్టి సార్థక నామధేయుడు ఎలా అవుతాడయ్యా అంటే, ఆ ద్రవ్యాన్ని ఎందుకు సంపాదిస్తున్నాడు? సత్పాత్ర వినియోగం, మంచివారికి మాత్రం దాన్ని వినియోగించడం కోసం, సత్పాత్ర దానం చేయటం కోసం మాత్రమే ఆ ద్రవ్య సంపాదన చేస్తున్నాడు. అందుకునే ఆయన సార్థక నామధేయుడయ్యాడు అని చాలా చక్కగా చెప్పాడు. ఆయన మితంగా మాట్లాడతారు. మితంగా మాట్లాడేవాడు సార్థక నామధేయుడు అవుతాడా అంటే, ఆయన ఎందుకు మితంగా మాట్లాడతాడు? ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏమైనా అసత్యాలు వస్తాయేమోనని సత్యము కొరకు మాత్రమే మితముగా మాట్లాడతాడు. అందుకు మాత్రమే ఆయన సార్థక నామధేయుడయ్యాడు. ఎంత అద్భుతంగా చెప్పాడండి కాళిదాసు మహాకవి. అయితే ఆయన ఏమండి శత్రురాజ్యాల మీద విపరీతంగా వెళ్ళి యుద్ధాలు చేసేసేవాడు రఘుమహారాజు. అందువలన సార్థక నామధేయుడు అయ్యాడా? ఇతర వాళ్ళని చంపేస్తే సార్థక నామధేయుడు అవుతాడా అంటే, ఆయన ఒక మాట చెప్పారు, కీర్తి సంపాదించు నిమిత్తం మాత్రమే శత్రురాజ్యాలు జయించేవాడు తప్పించి ఎవరినో చంపడం కోసం దురుద్దేశంతో కీర్తిని సంపాదించి పెట్టడం కోసం, తరతరాలు ఆ రఘుమహారాజు గురించి చెప్పుకోవడం కోసం మాత్రమే ఆయన శత్రురాజ్యాల మీద జయించేవాడు. అందుకునే అతను సార్థక నామధేయుడు. అదేవిధంగా ఆయన బహు సంతానాన్ని పొంది ఉన్నాడు అని చాలామంది అంటూ ఉంటారు, మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అటువంటి వాడు సార్థక నామధేయుడా అంటే కాదు. పితృరుణ విముక్తికి సాధనమైన సంతానము కొరకు ఆయన వివాహం చేసుకున్నాడు. అందువల్ల మాత్రమే ఆయన సార్థక నామధేయుడయ్యాడు. ఇంత చక్కటి విషయాలను మనకి కాళిదాసు మహాకవి వివరించగలిగారండి. ఆయన సార్థక నామధేయుడు అని చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు చెప్పాడు. అందుకనే ఆయన మహాకవి అయ్యారు. ఈ రోజుకి కూడా మన చెప్పాలంటే ఈ కావ్యాలలో మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా కాళిదాసు మహాకవి గురించే మొదలుగా మనం మాట్లాడుకుంటామండి. సాహిత్యము అంటే కాళిదాసే ప్రప్రథమ స్థానాన్ని అలంకరించుంటారు. అందుకనే ఆయన చక్కగా రఘుమహారాజు గురించి చెప్తూ త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేదినాం అంత చక్కగా అందించినటువంటి కాళిదాసు మహాకవికి ఖచ్చితంగా మనం నివాళులర్పించి తీరాలండి. కాళిదాసు మన జాతీయ కవిగా మన ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రితమే ఉద్ఘోషించిందండి. ఈ దేశానికి చెందిన అత్యుత్తమ సాంస్కృతిక దర్శనాలను తన కావ్యాల్లో ప్రతిబింబింపచేసినటువంటి కాళిదాసు నిజంగా గౌరవ స్థానాన్ని ఈ భారతదేశంలో పొందాడన్నట్టులో ఏ మాత్రమూ సందేహం లేదండి. అటువంటి కాళిదాసును ఈ ప్రాతకాలంలో మనం తలుచుకోవటం మన భాగ్యంగా భావిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం.